తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టుల లొంగుబాటు చివరి అంకానికి చేరుకుంది. ఇక మావోయిస్టులకు సంబంధించినటువంటి అంశమే ఉండదంటూ కేంద్ర హోంశాఖ మంత్రి కూడా ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితి. మనతో పాటుగా మాట్లాడడానికి ఇటీవలే అడవి నుండి జన్మలోకి వచ్చినటువంటి తిప్పరి తిరుపతి అలియాస్ దేవుజీ మనతో పాటుగా ఉన్నారు. సార్, ప్రధానంగా మీరు బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో చాలా తలంపులు వస్తూ ఉన్నాయి. మీరు లొంగిపోయారని, భయపడ్డారని, ఇట్లా చాలా మాట్లాడుతున్నారు. దాదాపు 4-4.5 దశాబ్దాల అడవి జీవితాల్లో మీరు సాధించింది ఏంటని అని చెప్తారు? అంటే ఇప్పుడు మనం సాధించింది చాలానే ఉందిలే కానీ అది ఇప్పుడు నేను చెప్పుకుంటే గొప్పలు చెప్పినట్టు అవుతుంది. అది ప్రజలు చెప్పాలి, చెప్తారు. అంటే ఇప్పుడు ప్రజల్ని చైతన్యవంతం చేసినాం రాజకీయంగా. తెలంగాణలో కానీ పార్టీ ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నా కానీ ఈ దోపిడీ పీడనలకు అవమానాలకు వ్యతిరేకంగా ప్రజల్ని చైతన్యవంతం చేసినాం, సంఘటితం చేసినాం, వాటికి వ్యతిరేకంగా పోరాటం చేసినాం. అందులో కొన్ని ఫలితాలు సాధించినాం. అదే మేము సాధించిందంటే అది ఒక మాటలో సంక్షిప్తంగా చెప్పాలంటే. ఇక భయపడ్డాము అని అంటే భయపడితే ఇప్పటి వరకు కగారు చివరి వరకు ఉండకపోయేది. అంటే కరిగుట్టల ఆపరేషన్లో ఉన్నాం. రోజు బాంబుల షెల్లింగులు, తర్వాత హెలికాప్టర్ తోటి చేసే తూటాల ఫైరింగులు, వాటి మధ్యనే మేము వాటిని ఎదుర్కొంటూనే తిరిగినాం. భయపడితే అప్పుడే భయపడి ఇక్కడికి వచ్చేవాళ్ళం. దాని తర్వాత అక్కడి నుండి ఇతర ప్రాంతాలకు పోతుంటే కూడా ఎన్నో దాడులు జరిగినాయి. ఆ దాడులకు భయపడితే ఎప్పుడో ఆ దాడుల తర్వాతనే వచ్చేవాళ్ళం. కాబట్టి కగారు యుద్ధానికి భయపడి వచ్చింది కాదు. తర్వాత ఏంటంటే ఈ సరెండరు కాదు. ఎందుకు సరెండర్ కాదు అని అంటే ఇప్పుడు సోను సతీష్ ఇల్లాగా వెళ్ళేసి సరెండర్ అయితే సరెండరు. ఒక రాజకీయ నాయకుని ఆశ్రయించేసి నేను ఇట్లా సరెండర్ కావాలనుకుంటున్నా అని వచ్చి అయితే సరెండరు. పోలీస్ అధికారిని ఆశ్రయించి వచ్చి సరెండర్ అయితే సరెండరు. నేను ఏ పోలీస్ అధికారిని సంప్రదించలేదు, రాజకీయ నాయకుని సంప్రదించలేదు, సోను సతీష్ లాగా కూడా వచ్చి సరెండర్ కాలేదు. నేను ఒక ప్రాంతానికి వెళ్తుంటే పోలీసులు, తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన స్థితిలో చాలా ఆలోచించి బహిరంగ జీవితంలోకి వద్దాం అనుకున్నా. ఆ అర్థంలో సరెండర్ కాదు అనేది. అంటే మిమ్మల్ని అరెస్ట్ చేశారు అంతే, మీరు లొంగిపోలేదు. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజా జీవితంలోకి ఇంకా అజ్ఞాతాన్ని మీరు కోరుకున్నారు, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చారని చెప్తా ఉన్నారు. అంతే అంతే కరెక్ట్, మీరు చెప్పేది కరెక్ట్. అంతే. మిమ్మల్ని జాతీయ కార్యదర్శిగా ప్రకటించారా అంటే దానికి సమాధానం ఏం చెప్తారు? మీరే జాతీయ కార్యదర్శి నంబాల కేశవరావు తర్వాత అంటూ చాలా వరకు మీడియాలో ప్రచారం అయింది. దానిలో నిజం ఉందా? అది వాస్తవం కాదు. ఎందుకు వాస్తవం కాదు అని అంటే నంబాల కేశవరావు అమరుడైన తర్వాత మా కేంద్ర కమిటీ కానీ పొలిట్ బ్యూరో కానీ సమావేశం కాలేదు. కాని స్థితిలో ఒక పార్టీ కార్యదర్శిని ఎన్నుకోవడం సాధ్యం కాదు. కాబట్టి నేను ప్రధాన కార్యదర్శిని కాదు, కేంద్ర కమిటీ సభ్యుని, పొలిట్ బ్యూరో సభ్యుని, అంతే. మీరు దాదాపు 4.5 దశాబ్దాల జీవితంలో ఎప్పుడు తల్లి కానివ్వండి, తండ్రి కానివ్వండి, తమ్ముడు కానివ్వండి, పిల్లలు కానివ్వండి, ఇట్లాంటి ఏం గుర్తుకు రాలేదా? ఎందుకు ఇంకా అజ్ఞాతంలోనే ఉండాలనుకున్నారు? మీరు పోయిన తర్వాత వేలాది మంది చనిపోయినటువంటి సందర్భాన్ని మనం చూసాం కదా. అంటే ఇప్పుడు దేశం కోసం, ప్రజలందరి కోసం, ప్రజలందరి విముక్తి కోసం ఉద్యమ బాట పట్టినప్పుడు తల్లిదండ్రులు గుర్తొస్తారు సహజంగా ఎవరికైనా. కానీ మనం దేశం మొత్తం కోసం, దేశంలో ఉన్నటువంటి పీడితుల ప్రజలందరి కోసం, వాళ్ళ విముక్తి కోసం పోరాటం చేద్దాం అనుకున్నప్పుడు వాళ్ళే మన కుటుంబము, వాళ్ళే మన తల్లిదండ్రులు అనుకొని పనిచేసినాం. అట్లా మీరు ఆశన్న, సోను చెప్తా ఉన్నారు. అంటే వాళ్ళకు మీకు భేదాలు ఏమైనా ఉన్నాయా? వాళ్ళు పోలీసుల ముందట లొంగిపోయారు, నేను అలా కాదు అని చెప్తా ఉన్నారు కదా. భేదాభిప్రాయాలు మావోయిస్ట్ పార్టీలో ఉన్నాయంటే దానికి ఏం సంబంధం? ఉన్నాయి కదా. ఇప్పుడు వాళ్ళు ఈ పోరాటాన్ని విరమించి లొంగిపోదాము అని అన్నారు. అది తప్పు అని మేము అన్నాం. అదే భేదాభిప్రాయం. అట్లా అది సరైనది కాదు, పార్టీని చీలదీయద్దు, ఆయుధాలు తీసుకెళ్లి సరెండర్ చేయొద్దు అని చెప్పినాం స్టేట్మెంట్ రూపంలో. అయినా కానీ వాళ్ళు దాన్ని నిర్లక్ష్యం చేసి వెళ్ళి సరెండర్ అయ్యారు. అది వాళ్ళకు మాకు తేడా. అంటే మీరు ఇప్పుడు బయటకు వచ్చారు, మొత్తం మీద రాజకీయ పార్టీ పెట్టబోతున్నారని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి. రాజకీయంగా మేము ముందుకు పోతామని మీరే అక్కడ పోలీసుల ముందర ప్రకటించినటువంటి పరిస్థితి. స్వయంగా ముఖ్యమంత్రి దగ్గర కూడా సెక్రటరియట్ వేదికగా కలిసినటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. మీరు పెన్నును పట్టబోతా ఉన్నా, గన్నును వదిలేసి రాజ్యాంగాన్ని పట్టబోతా ఉన్నారంటే ఏం చెప్తారు? అప్పుడు నేను మాట్లాడిన దాన్ని తప్పుగా వ్యాఖ్యానించారు మీడియా. అంటే ఇప్పుడు వాటిని ఏమంటారు అని అంటే పార్లమెంటరీ రాజకీయాలు అంటారు కదా. ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయడం, ఎంపీగా పోటీ చేయడం అంటే పార్లమెంటరీ రాజకీయాలు. వాళ్ళు ఏదైతే చెప్పారో దాంతో మేము విభేదించినాం. పార్టీని చీలదీసిండ్రు, ఆయుధాలు తీసుకెళ్ళి శత్రువుకు అప్పగించారు, దాంతో మేము విభేదించినాం. అదే విభేదం. అంటే వాళ్ళు లొంగిపోతూ 6 కోట్ల రూపాయలు దాదాపుగా ఆయుధాలు
ఇంకా బంగారం, ఇట్లా కొన్ని విషయాలు చెప్తా ఉన్నారు. నిజంగానే కమ్యూనిస్ట్ పార్టీ దగ్గర అంత ఆదాయం ఉందా అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏదైతే ఉందో 6 కోట్లు అనేటువంటిది బహుశా ఎవరికి ఇచ్చిండ్రో తెలియదు కానీ బహుశా ఆయన ఇచ్చిన దాంట్లోనే నిన్న మొన్న బీజాపూర్ లోపల కొంతమంది సరెండర్ అయినప్పుడు 3 కోట్లు నగదు అన్నారు కదా, బహుశా ఆయన సోను ఇచ్చింది అయి ఉంటుంది. అయితే ఇప్పుడు 3 కోట్లు 5 కోట్లు 6 కోట్లు అనేటువంటిది పరిస్థితులతో సంబంధం లేకుండా చూస్తే పెద్ద మొత్తం లాగానే అనిపిస్తుంది. కానీ మేము జంతన సర్కార్ నడిపినప్పుడు ఒక సంవత్సరం కోసం జంతన సర్కార్కు 2 కోట్లు కేటాయించినాం. అంతే సమానంగా పార్టీ PLJకు 2 కోట్లు కేటాయించినాం, 4 కోట్లు అయినా సరిపోలేదు. కాబట్టి 4 కోట్లు సమీకరించుకుంటూ అవసరమే కదా. దీంతో సంబంధం లేకుండా అవసరాలు ఎంత, వీళ్ళ పార్టీకి PLJకు జంతన సర్కారుకు అవసరాలు ఎంత అనే దాంతో సంబంధం లేకుండా 100 కోట్లు అనేటువంటిది పార్టీని అప్రతిష్ట పాలు చేసేటువంటి దాంట్లో భాగం. కాబట్టి పార్టీ దగ్గర ఎప్పుడు 100 కోట్ల డబ్బులు లేదు, కిలోల కొద్ది బంగారము లేదు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.